మేడ్చల్ జిల్లా గట్కేసర్లోని 18 వార్డులో గల సర్వే నెంబర్ 11, 12లో దేవాదాయ శాఖ భూమి ఉంది. ఆ భూమిలో చాలామంది నిర్మాణాలు చేపడతా ఉన్నారు. ఈ విషయం కాస్త ఎండోమెంట్ వారి దృష్టికి రావడంతో ఎండోమెంట్ ఈవో గారు భాగ్యలక్ష్మి వెంటనే ఆ యొక్క నిర్మాణాలు చేపట్టే వారికి ఎండోమెంట్ అటెండర్ పాండు గారితో నోటీసులు ఇచ్చి వారికి సర్వ్ చేసింది. అటెండర్ పాండు గారు వెళ్ళి నిర్మాణం చేపట్టే వారికి నోటీసులు ఇచ్చి వచ్చారు. ఈ యొక్క విషయం కాస్త గట్కేసర్ మున్సిపల్ కమిషనర్ సాబేర్ అలీ దృష్టికి వెళ్ళింది. సాబేర్ అలీ ఒక్కసారిగా భగ్గమని అగ్గి మీద గుగ్గిలమయ్యాడు. ఎందుకంత ఆవేశం తనకని అంటారా? ఎండోమెంట్కు మున్సిపల్ కమిషనర్కి ఏంటి సంబంధం అంటారా? అదేనండి, ఇక్కడే ఉంది అసలైన జిమ్మిక్కు. అక్కడ నిర్మాణాలు ఎవరైతే చేపడతా ఉన్నారో వారందరి కూడా అనుమతులు ఇచ్చింది ఈ మున్సిపల్ కమిషనర్ సాబేర్ అలీ. సాబేర్ అలీ వాళ్ళ భూములు కావు అవి, మున్సిపల్ సంబంధించిన భూములు కావు. మరి ఎండోమెంటు భూముల్లో ఈయనకి ఏమిటి అధికారం? ఈయన పెత్తనం ఏంటి? ఈయన ఎలా అనుమతులు వాళ్ళకి ఇచ్చారు? ఇది ఎవరికి కూడా అర్థం కాని విషయం. అక్కడ నిర్మాణాలు చేపట్టే వారికి ఈ సాబేర్ అలీ గారు అనుమతినివ్వడంతో వాళ్ళందరూ కూడా ఈయన దృష్టికి మా నిర్మాణాలు ఆపారని చెప్పేసి దృష్టికి రావడంతో కూడా వెంటనే ఊగిపోయి వెంటనే ఎండోమెంట్ అటెండర్ పాండు గారిని పిలిపించి, ఏం తమాషా చేస్తున్నావా, నాటకాలు చేస్తున్నావా, నా కొడక లోపలేసి తోమిపిస్తాను అని చెప్పేసి నోటికొచ్చిన బూతులు మాట్లాడడం ప్రారంభం చేశాడు. ఇక పాండు గారు కూడా ముందుగానే విషయం అర్థమైందేమో తెలియదు కానీ సీక్రెట్గా తను మాట్లాడే మాటలు పూర్తిగా అతను రికార్డ్ చేయడం జరిగింది. ఇది రికార్డ్ చేయకపోతే వాస్తవంగా చాలామంది కూడా నమ్మేవారు కాదేమో. అలాంటిది ఈ అటెండర్లు పాండు గారిని పిలిపించుకొని అతను ఒక కొత్త నాటకం మొదలుపెట్టారు కమిషనర్. ఏంటి వెళ్ళి నిర్మాణాలు ఆపామంట, వాళ్ళకి డబ్బులు డిమాండ్ చేసామంట అని చెప్పేసి పాండు గారిని తిట్టడం జరిగింది. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో కావచ్చు వైరల్గా మారింది. నమస్తే సార్, కూర్చోవచ్చునా సార్? నా పేరు పాండు సార్. డ్రామాలు ఏమున్నాయి సార్? అంటే ఏమున్నాయో చెప్పండి మీరు. కుండాపూర్ ఎక్కడ సార్? ఇందులో ఆపనీకి పోతున్నాం సార్. నేను డిపార్ట్మెంట్ ఎండోమెంట్. ఎవరు ఒకటి వినండి సార్, నేను అటెండర్ మా ఎంప్లాయీస్ పంపించడం, మేడం ఏది మేడం పంపిస్తే వచ్చినాం సార్. మేడం పంపించి ఏది తమాషాలు ఏమున్నాయి సార్? తమాషాలు మేము చేసింది ఏమున్నాయి సార్? చెప్పారు సార్, నోటీలో ఒక ఆధారం చూపించండి. ఊరికే వద్దు సార్, ఊరికే ఒక్కటి కూడా కాదు, ఒక్కటి చూపించు. లే నువ్వు అన్ని కాదు సార్, నాది ఒక్కటి చూపించు. మా డిపార్ట్మెంట్ పరంగా మేము వస్తాము, చేస్తాం, మేము మాపుతాం సార్. అది మాకు రైట్స్ ఉన్నాయి. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మీరు అట్లా మాట్లాడదు సార్. మేము వచ్చి పిలిచావు కదా అని నేను వచ్చిన మీరు ఆ విధంగా మాట్లాడితే కరెక్ట్ కాదు. ఏదన్నా ఉంటే మా డిపార్ట్మెంట్ తోటి మాట్లాడండి. మీరు మేము తీసుకున్నట్టు మీకు ఎక్కడైనా ఎవిడెన్స్ ఉందా? మాట్లాడు, కలుపు సార్. నేనెందుకు మాట్లాడతాను సార్? మీరు పిలిపించారు కదా, మాట్లాడండి. మీరు ఇట్లా మాట్లాడుతున్నారు సారు. మీరు ఇప్పుడైనా తిరుగుతాను, రేపైనా తిరుగుతాను, తెల్లారే తిరుగుతాను. మీరు ఆ పనికి మీది కాదు సార్, మాది డిపార్ట్మెంట్, మా బాధ్యత మేము చేయాల్సింది. ప్రతి ఒక్క టెంపుల్ది మా మేము రాష్ట్రీయ శివసేన నుంచి కూడా సూటిగా మున్సిపల్ కమిషనర్ సాబేర్ అలీని ప్రశ్నిస్తా ఉన్నాం. ఎండోమెంట్ దేవాలయాల భూముల్లో నీకేం అధికారం ఉందని చెప్పేసి నిర్మాణాలకు అనుమతులు ఇచ్చి ఎంత సొమ్ము కూడబెట్టుకున్నావు, ఎంత అవినీతికి పాల్పడ్డావు. నువ్వు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం, ఎందుకంటే నీ సొంత అయ్యే ఆస్తి కాదది. ఇంకొక ప్రశ్న అడుగుతా ఉన్నాను, అదే వక్ఫ్ బోర్డు భూమి అయితే అందులో ఏలు పెట్టేవాడివా, దాన్ని ఊసు ఎత్తేవాడివా?
అంటే ఎండోమెంట్ భూములంటే దీనికి దిక్కు మొక్కు ఎవరు లేరు, ఏం చేసినా అడిగేవారు లేరు అనుకున్నావా? ఈరోజు పాండు గారిని ఏం అధికారం అని చెప్పేసి నువ్వు అతన్ని తిట్టావు. అతను తన యొక్క ఉద్యోగ కర్తవ్యాన్ని ధర్మంగా పాటించి తన పై అధికారి ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు నోటీసు తీసుకువెళ్ళి వాళ్ళకి ఇవ్వడమే తను చేసిన తప్ప ఇక్కడ తన ఉద్యోగ ధర్మాన్ని తాను నిర్వహించాడు. నీ ఉద్యోగ ధర్మాన్ని నువ్వు నాశనం చేశావు. ఇది స్పష్టంగా ఇక్కడ తెలుస్తూ ఉంది. ప్రభుత్వ అధికారులను కూడా ఈ యొక్క ప్రభుత్వాన్ని కూడా కోరేది ఒక్కటే, ఇలాంటి అవినీతి పరులను అనవసరంగా అటెండర్ పాండుపై దుర్భాషణ పైన కఠినమైన చర్యలు తీసుకొని కేసులు పెట్టాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తు లోపల ఇలాంటి దుర్మార్గ పనులకు ఎవరు పాల్పడకుండా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వెంటనే దేవాదాయ శాఖ వారు కూడా స్పందించి దేవాలయాల భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించి వాటికి అద్దు రాళ్లను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. అక్కడ బోర్డులు కూడా ఏర్పాటు చేయాలి. అంతేకాదు ఇప్పటి వరకు గతంలో ఎన్ని వేల లక్షల ఎకరాల భూములు ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ రికార్డు తీసి ఇప్పుడు ఆ భూములు ఉన్నాయా లేవా వెరిఫై చేసి ఒకవేళ దాంట్లో అన్యక్రాంతం అయితే ఎవరెవరు దీన్ని కబ్జా చేశారో వారిపైన కేసులు పెట్టి వాళ్ళని జైలు పంపి కూడా భూములు మళ్ళీ దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీ దేవాదాయ శాఖ వ్యవస్థ మీదనే హిందూ సమాజానికి నమ్మకం అవుతుంది. ఎందుకంటే దేవాదాయ శాఖలో ఉన్నటువంటి భూములు ప్రభుత్వం ఇచ్చిన భూములు కాదు, భక్తులు ఈ దేవాలయాలు సుభిక్షంగా నడవడానికి దేవాలయ అభివృద్ధి కోసం ఇచ్చినటువంటి ఈ భూములను పందికొక్కుల్లా దోచుకు తింటా ఉంటే ఈ రాజకీయ నాయకులు చూస్తూ ఊరుకోవడానికి హిందూ సమాజం సిద్ధంగా లేదన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఉంది. నిజంగా కూడా దేవాదాయ శాఖలో ఉన్నటువంటి చాలామంది అధికారులు కూడా వెళ్ళి ఈ భూమి అన్యక్రాంతం అయ్యింది, కబ్జా పెట్టారని చెబితే కూడా పట్టించుకునే పరిస్థితులు ఎక్కడా లేవు. ఎందుకంటే ఏదో ఉద్యోగం చేస్తున్నామంటే చేస్తున్నాం అనే విధంగా ఉంది తప్ప నిజంగా కూడా వెంటనే ఆ భూములు కబ్జా పెట్టిన వారిపైన చర్యలు తీసుకోరు, వాళ్ళ మీద కేసులు పెట్టరు. ఎందుకు ఇప్పటి వరకు ఎన్ని భూములు ఉన్నాయి, ఎన్ని భూములు కబ్జాకు గురయ్యాయని లెక్కలు ఎందుకు తీయట్లేరు, ఎందుకు వాటిపైన విచారణ కొనసాగిస్తలేరు? దయచేసి ఈ ప్రక్రియ వెంటనే మొదలు పెట్టాలని చెప్పేసి కోరుకుంటూ జై శ్రీరామ్, భారత్ మాతాకి. రాముడు రమ్మన్నాడు రా నడువురా